ఈరోజు కోర్టులో ఏసీబీ కోర్టులో చాలా వాడివేడిగా చర్చలు జరిగినటువంటి పరిస్థితి కనిపించింది. హైకోర్టు కూడా దీనికి సంబంధించి పూర్తిగా మేము ఏసీబీ దర్యాప్తులో జోక్యం చేసుకోలేమంటూ కూడా హైకోర్టు చెప్పినటువంటి పరిస్థితి. సో తదుపరి ఏం జరగబోతోంది, పూర్తి అధికారాలు కూడా ఇటు ఏసీబీకి ఇచ్చినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి ఏం జరగబోతోంది, ఏసీబీ ఏం చేయబోతోంది, సెర్చ్ తర్వాత ఏంటి పరిస్థితి అనే అంశాలకు సంబంధించి ఈరోజు కోర్టులో జరిగినటువంటి అంశం ఏంటి, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, పూర్తి డీటెయిల్స్ ఏంటంటే ఏసీబీ ఏదైతే దర్యాప్తులో జోక్యం చేసుకోలేమని హైకోర్టు చెప్పడం, అదేవిధంగా ఏదైతే సుప్రీంకు వెళ్లే ఆలోచనలో కేటీఆర్ అండ్ టీం ఉండడం, అట్లాగే కేవియట్ దీంట్లో అత్యంత ముఖ్యమైనటువంటిది కేవియట్ పిటిషన్ కూడా ఇటు ప్రభుత్వం తరఫున సుప్రీంలో కూడా దాఖలు చేయడం. ఎట్లా చూడాలి ఇదంతా ఓవరాల్గా, ఏంటి అప్డేట్స్? ఎగ్జాక్ట్లీ ఈరోజు తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతోటి ఈ కేసులో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు అంటే వాదోపవాదాలు కొనసాగిన తర్వాత మెరిట్స్ని ఆధారంగా చేసుకొని ఈ కేసులో న్యాయస్థానం తీర్పును కూడా వెల్లడించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే తీర్పు కాపీలో చాలా కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావన చేయడం జరిగింది. క్యాబినెట్ అప్రూవల్స్ లేకుండానే ఈ 55 కోట్ల రూపాయల నగదును కూడా పూర్తిగా ఒక విదేశీ కంపెనీకు కట్టబెట్టారనేటువంటి అంశాన్ని ప్రస్తుతం జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ ఈరోజు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీలో కూడా పేర్కొన్నారు. మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండా, అంటే ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే డబ్బులను ఫారిన్ కంపెనీకు బదిలీ చేయడం వెనుక ఉన్నటువంటి అసలు ఉద్దేశం ఏంటో దానిపైన ఇన్వెస్టిగేషన్ జరపాలి అనేటువంటి అంశాన్ని అందులో పేర్కోవడం జరిగింది. మరొక పాయింట్, హెచ్ఎండిఏ తన పరిధికి మించి నగదును ట్రాన్సాక్షన్ చేసింది కాబట్టి ఇందులో కుట్రకోణాలు ఉన్నాయి, ఖచ్చితంగా వాటిపైన విచారణ జరపాలనేటువంటి అంశాన్ని ఆర్డర్ కాపీలో కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి. మరోవైపు కేటీఆర్ ఆదేశాల మేరకే డబ్బులు చెల్లింపులు జరిగాయని ఉన్నటువంటి నేపథ్యంలో ఇందులో ఈ చెల్లించిన తర్వాత చివరిగా అంటే ఎవరికైతే అంతిమ లబ్ధిదారుడు ఎవరనేది ఇన్వెస్టిగేషన్లో వెల్లడి కావాలి, ఆ అంశాలు కూడా బయటపడాలనేటువంటి అంశాన్ని అయితే మాత్రం అందులో పేర్కొన్నారు. మరోవైపు ఈ కేసులో ప్రైమా ఫసీ ప్రూవ్ అయినప్పటికీ కూడా ఇందులో అంతిమ లబ్ధిదారుడు ఎవరనేది బయటపడాలనేటువంటి అంశాన్ని కూడా ఆర్డర్ కాపీలో స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితి. అయితే మొత్తం ఈ కేసు వ్యవహారం మనం చూసాం. అయితే దాదాపు 2 రోజుల పాటు కేటీఆర్ క్వాష్ పిటిషన్కి సంబంధించి కూడా ఇటు ప్రభుత్వం కావచ్చు, మరోవైపు కేటీఆర్ తరపు న్యాయవాదులు కూడా తమ వాదనలు వినిపించడం జరిగింది. ఎట్టకేలకు కేటీఆర్కి అయితే మాత్రం ఎదురు దెబ్బ తగిలింది. ప్రస్తుతం కేటీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి సిద్ధపడ్డాడు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేటీఆర్ పిటిషన్ వేయడానికి ముందే సుప్రీంకోర్టులో కేవేట్ వేయడం జరిగింది. తమ యొక్క వాదనలు వినకుండానే కేటీఆర్ యొక్క పిటిషన్కు అనుమతి ఇవ్వద్దనేటువంటి అంశాన్ని అందులో స్పష్టంగా పేర్కోవడం జరిగింది. కాబట్టి సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది మాత్రం రేపు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. కానీ ఈలోగానే అధికారులు సెర్చ్ ఆపరేషన్లు స్టార్ట్ చేశారు. గ్రీన్కో కంపెనీకి సంబంధించినటువంటి అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థల్లో ఇప్పటికే ఏసీబీ అధికారులు ఉదయం నుంచి కూడా సోదాలు కొనసాగించి కొన్ని కీలకమైనటువంటి